ఇలా పెద్ద బ్యాంక్స్ ఎప్పుడైతే అవుతాయో డబ్బులు లైక్ కస్టమర్స్ వాళ్ళకు కూడా ఇవి సేఫ్టీ నెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ప్రొవైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ స్వల్పంగా చిన్న బ్యాంక్స్ ఉండి దాని నుంచి ఎన్పిఎస్ ఎక్కువ పెట్టేసుకొని అలా ఉండటం కంటే స్ట్రాంగ్ బ్యాంక్ విత్ స్ట్రాంగ్ బేస్ విత్ స్ట్రాంగ్ యునో అమౌంట్ వాళ్ళ కింద బేస్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే కనుక ఎన్పిఎస్ని కానీ ఇలా కస్టమర్ సపోర్ట్స్ కానీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ విజిబిలిటీ వస్తే ఆ ప్రాజెక్ట్స్కి మనం ఫండ్ ఇస్తే మనకి ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. సో దట్ దేశం యాజ్ అ కంట్రీ లైక్ వీ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో మనం అప్పిస్తాము, మనకు వడ్డీ వస్తూ ఉంటుంది, మన డబ్బులు కూడా సేఫ్గా ఉంటాయి కదా. వాట్ అమెరికా ఇస్ డూయింగ్ నౌ అండ్ చైనా ఇస్ డూయింగ్ ఫర్ ఇప్పుడు పాకిస్తాన్కి కానీ శ్రీలంక కానీ పోర్ట్స్ తీసేసుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వడ్డీకి మినహాయింపుగా పోర్టులు తీసేసుకుంటున్నారు. సో అలా క్రూయల్గా చేయకపోయినా లైక్ లీగల్గా మనం డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకునే విధంగా అలా చేసుకోవచ్చు. కంట్రీ అనేది డెవలప్ అవుతుంది కదా. అండ్ ఇంకొక ఉద్దేశం ఏంటంటే